వర్షిల్లాలి అంబేద్కర్. మరి రెల్లి కులం ఇవన్నీ ఉన్నాయో అందరూ వచ్చి మరి ఎస్సీ వర్గీకరణకి మద్దతు పలికి ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఎస్సీలు ప్రపోర్షనేట్ గా ఎస్సీలకి ఎవరు తమాషా ప్రకారం ఎవరు జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి ఈ రిజర్వేషన్ ని పంచితే చేయడానికి కొన్ని రాష్ట్రాలు అయితే హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలు ఆల్రెడీ చేయడం కూడా మొదలైనాయి. ఇప్పుడు జనములను నడిపిస్తూ కూడా 57, 59 కులాలు 69 కులాలు చెబుతూ మాల సోదరులు మొత్తం సుప్రీంకోర్టు తీర్పుని దేవతలాగా స్వాగతించారు. మరి ఈ రోజు న్యాయం గెలిచిందని మేము అనుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు 59 ఉపకులాలకు సంబంధించి ఒక్క మాదిగా స్టేట్ యూనిట్గానే జరగాలి, జిల్లాల యూనిట్గా ఓసీలో వర్గీకరణ ఏది తెలియబట్టుకున్నప్పుడు ఓసీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇది నాది కొంచెం దీంట్లో జిల్లాల వారీగా ఉన్నాయి, ఉపకులాల వారీగా ఉన్నాయి. దగ్గర ఒక 2-3 నెలలు మేము వర్కౌట్ చేసేసి చక్కగా తెలుస్తుంది. దాన్ని బట్టి అవగాహన రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అది సాఫ్ట్ కాపీ కావాలంటే కూడా ఇస్తాం. సో దాన్ని బట్టి జనాభా ప్రాతిపదికగా మేము మొదటి నుంచి కూడా మాకు రావాల్సినవి మాత్రమే అడుగుతున్నాం తప్ప వేరే వాడి మాకేమీ అవసరం లేదు. న్యాయంగా ఆ జనాభా ప్రాతిపదికగా అభివృద్ధిని ప్రాతిపదికగా చేస్తాం. మనం 2024లో ఉన్నాం. 2011తో జనాభాలు ఎట్లా అయిపోయింది, ఈవెన్ గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, తర్వాత పర్సంటేజ్ ఎట్లా మారుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1961లో మాదిగలో 28% ఉంది. ఇప్పుడు 2011కి వచ్చేటప్పుడు 41% ఉంది. అదే మాలలో 1961లో 40% ఉన్నారు. ఇప్పుడు 48% ఉన్నారు. అంటే కాస్త చదువుకోవడం మూలాన కొంత ఆ గ్రోత్ రేటు నలుగురు నుంచి బిడ్డలకి, ముగ్గురు నుంచి ఇద్దరికి తగ్గుతుంది. జనాభా ప్రాతిపదిక సార్ అసలు మూవ్మెంట్ స్టార్ట్ అయింది 65 నుంచి. 10 రిజర్వేషన్లు అమలైన తర్వాత అసలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అని చెప్పేసి స్టార్ట్ అయిన తర్వాత 65 బిఎన్ లోకూర్ గారు తన రిపోర్ట్లో అసలు కొన్ని క్యాస్ట్ డెవలప్ అయినాయి, డీషెడ్యూల్ చేయమని చెప్పేసి అంటే జనాభా ప్రాతిపదిక సార్ అసలు మూవ్మెంట్ స్టార్ట్ అయింది 65 నుంచి. 10 రిజర్వేషన్లు అమలైన తర్వాత అసలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అని చెప్పేసి స్టార్ట్ అయిన తర్వాత 65 బిఎన్ లోకూర్ గారు తన రిపోర్ట్లో అసలు కొన్ని క్యాస్ట్ డెవలప్ అయినాయి, డీషెడ్యూల్ చేయమని చెప్పేసి అంటే ఆ లిస్టు చక్కగా తెలుస్తుంది. దాన్ని బట్టి అవగాహన రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అది సాఫ్ట్ కాపీ కావాలంటే కూడా ఇస్తాం. సో దాన్ని బట్టి జనాభా ప్రాతిపదికగా మేము మొదటి నుంచి కూడా మాకు రావాల్సినవి మాత్రమే అడుగుతున్నాం తప్ప వేరే వాడి మాకేమీ అవసరం లేదు. న్యాయంగా ఆ జనాభా ప్రాతిపదికగా అభివృద్ధిని ప్రాతిపదికగా చేస్తాం. మనం 2024లో ఉన్నాం. 2011తో జనాభాలు ఎట్లా అయిపోయింది, ఈవెన్ గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, తర్వాత పర్సంటేజ్ ఎట్లా మారుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1961లో మాదిగలో 28% ఉంది. ఇప్పుడు 2011కి వచ్చేటప్పుడు 41% ఉంది. అదే మాలలో 1961లో 40% ఉన్నారు. ఇప్పుడు 48% ఉన్నారు. అంటే కాస్త చదువుకోవడం మూలాన కొంత ఆ గ్రోత్ రేటు నలుగురు నుంచి బిడ్డలకి, ముగ్గురు నుంచి ఇద్దరికి తగ్గుతూ ఉంది ఆ కమ్యూనిటీలో. ఇక్కడ కాస్త లిటరసీ రేట్ తక్కువ ఉంది. సో ఆ గ్రోత్ రేటు కొంత పెరుగుతూ ఉంది.